వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. ప్రస్తుతం భారత్ తన ఇంధన భద్రత విషయంలో ఒక సూత్రాన్ని పాటిస్తుంది. ఇప్పటి వరకు రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు ఆయిల్ కొన్న భారత్ ఇప్పుడు తన రూట్ మార్చబోతుందా? రష్యా కంటే చౌకగా వెనుజులా నుంచి ముడి చమురును తెచ్చుకోబోతుందా? ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు చెప్తున్న లెక్కలేంటి? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్లు ఈ $3 బిలియన్ పొదుపు మ్యాజిక్ ఎలా సాధ్యం? లెట్స్ వాచ్ దిస్. దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు అనేది రక్తం లాంటిది. అది ప్రవహిస్తేనే దేశం నడుస్తుంది. కానీ ఆ రక్తం ధర పెరిగితే మన జేబుకు చిల్లు పడటమే కాదు, దేశ ఖజానా కూడా ఖాళీ అవుతుంది. అందుకే అంటారు, ముందు జాగ్రత్త లేని ముందడుగు ముప్పుకు దారితీస్తుంది అని. కానీ ఇప్పుడు భారత ఎస్బీఐ నిపుణులు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. రష్యా నుంచి వస్తున్న చమురుకు తోడుగా ఇప్పుడు వెనిజులా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. దీనివల్ల ఏటా $3 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంది. భారతదేశం తన చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత మనం రష్యా నుంచి తక్కువ ధరకే చమురు పొందాం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు రష్యాపై ఆధారపడటాన్ని కాస్త తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక సూచిస్తోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో ఉన్న హెవీ క్రూడ్ భారత్కు ఒక గొప్ప వరమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. రష్యా చమురుపై వస్తున్న డిస్కౌంట్లు తగ్గుతున్న వేళ వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ఆర్థికంగా అత్యంత లాభదాయకమని లెక్కలు చెబుతున్నాయి. చమురు అంటే అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని తేలిగ్గా, మరికొన్ని చిక్కగా ఉంటాయి. వెనిజులా వద్ద ఉన్నది హెవీ క్రూడ్ శుద్ధి సామర్థ్యం. భారతదేశంలోని రిలయన్స్, నయారా వంటి కంపెనీలకు చెందిన రిఫైనరీలు ఈ భారీ చమురును శుద్ధి చేయడంలో ప్రపంచంలోనే మేటి. గ్లోబల్ మార్కెట్లో ఇతర రకాల చమురులతో పోలిస్తే వెనిజులా చమురు ధర తక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగున రత్నాలున్నా ఇంటి వెనకనున్న ఇత్తన్ని బంగారం చేసుకోవడం మేలు అన్నట్లు మన దగ్గర ఉన్న రిఫైనరీ టెక్నాలజీకి వెనిజులా చమురు సరిగ్గా సరిపోతుంది. ఎస్బీఐ విశ్లేషణ ప్రకారం భారత్ తన దిగుమతుల్లో కొంత భాగాన్ని వెనిజులా వైపు మళ్లిస్తే ఏటా $3 బిలియన్ విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతోంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, విదేశీ చెల్లింపుల భారం తగ్గుతుంది. డాలర్ల ఖర్చు తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి బలపడుతుంది. చమురు ధరలు అదుపులో ఉంటే రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయి. ఈ $3 బిలియన్ ఆదా అనేది కేవలం అంకే కాదు, దేశ అభివృద్ధికి ఇంధనం. ఈ డబ్బును మౌలిక సదుపాయాల కల్పనకు లేదా సంక్షేమ పథకాలకు వాడుకునే అవకాశం ఉంటుంది. గత 2 ఏళ్లుగా రష్యా భారత్ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. కానీ అంతర్జాతీయ ఆంక్షలు, రష్యా చమురుపై ధరల పరిమితి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. అందుకే ఒకే చోట ఆగిపోకుండా ఇతర మార్గాలను వెతకడం భారత్ చేస్తున్న తెలివైన పని. అందుకే రష్యా నుంచి వచ్చే చమురును పూర్తిగా ఆపకుండా దానితో పాటు వెనిజులాను జతచేయడం ద్వారా భారత్ తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంటోంది. వెనిజులాపై అమెరికా ఆంక్షలు ఒకప్పుడు అడ్డంగా ఉండేవి. కానీ మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఇప్పుడు భారత్కు మార్గం సుగమమైంది. వెనిజులా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవటం వల్ల మన దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ రిఫైనరీలకు భారీ పని దొరుకుతుంది. అయితే రవాణా ఖర్చులు, వెనిజులాలోని రాజకీయ స్థిరత్వం వంటి అంశాలను మనం గమనించాలి. అయినా సరే ఎస్బీఐ లెక్కల ప్రకారం లాభాలే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెనిజులా హెవీ క్రూడ్ బ్యారెల్కు దాదాపు $51 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే భారత్ కోరుకుంటున్నది కేవలం ఈ ధర మాత్రమే కాదు, దీనిపై అదనంగా $10 నుండి $12 డిస్కౌంట్. ఒకవేళ ఈ స్థాయిలో డిస్కౌంట్ లభిస్తే రష్యా నుంచి వచ్చే ఆయిల్ కంటే వెనిజులా ఆయిల్ మన రిఫైనరీలకు ఎంతో లాభదాయకం. రవాణా ఖర్చులు పెరిగినా ఈ డిస్కౌంట్ ఆ లోటును భర్తీ చేస్తుందని ఎస్బీఐ అంచనా వేస్తోంది. ఇక్కడ రాజకీయాల కంటే ఎకనామిక్ ప్రాఫిట్కే ప్రాధాన్యతనిస్తోంది భారత్. భౌగోళికంగా చూస్తే వెనిజులా భారత్కు చాలా దూరంలో ఉంది.
మధ్యప్రాచ్య దేశాలతో పోలిస్తే ఇది 5 రెట్లు, రష్యాతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ దూరం. సహజంగానే దీనివల్ల షిప్పింగ్ ఖర్చులు మరియు బీమా భారీగా పెరుగుతాయి. వెనిజులా ఇచ్చే భారీ డిస్కౌంట్ ఈ లాజిస్టిక్ భారాలన్నిటినీ దాటి మనకు మిగులును చూపిస్తోంది. ఆపరేషన్ ఖర్చులు పెరిగినా ఓవరాల్ బిల్లులో మాత్రం భారీ కోత పడనుంది. వెనిజులా ఆయిల్ అంటే హెవీ క్రూడ్. ఇది ప్రాసెస్ చేయటం అంత సులభం కాదు. దీన్ని ఇతర ట్రేడ్లతో మిక్స్ చేయాల్సి ఉంటుంది. అయితే భారత రిఫైనరీలు నేడు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనవి. మన దగ్గర ఉన్న అత్యాధునిక సాంకేతికతతో ఎలాంటి గ్రేడ్ ఆయిల్నైనా సమర్థవంతంగా రిఫైన్ చేయగల సామర్థ్యం భారత్కు ఉంది. ఆపరేషన్ ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఆర్థిక లాభాలను ఒడిసిపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉంది. అయితే ఈ ప్లాన్ అంతా మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటుంది. ఒకవేళ ఉక్రెయిన్ సంక్షోభం సద్దుమణిగి రష్యా ఆయిల్ ధరలు తగ్గినా లేదా రష్యా మరిన్ని డిస్కౌంట్లు ప్రకటించినా వెనిజులా ఆకర్షణ తగ్గొచ్చు. కానీ ప్రస్తుతానికైతే వెనిజులా ఒక వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. భారత్, రష్యా, వెనిజులా గల్ఫ్ దేశాల మధ్య తన చమురు అవసరాలను బ్యాలెన్స్ చేస్తోంది. కేవలం ధరల ఆధారితంగా తన ఇంపోర్టు పాలసీని భారత్ మార్చుకుంటోంది. మొత్తంగా చూస్తే భారత్ ముడి చమురు వ్యూహం ఇప్పుడు పూర్తిగా ధరల ఆధారంగా సౌలభ్యంతో మారుతూ ఉండే విధంగా రూపాంతరం చెందుతోంది. ఒకే దేశంపై ఆధారపడకుండా రష్యా, వెనిజులా, మధ్యప్రాచ్యం వంటి విభిన్న ప్రాంతాల నుంచి లభించే డిస్కౌంట్లు, రవాణా ఖర్చులు, రిఫైనరీ ఆర్థిక సమీకరణాల ఆధారంగా చమురు మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుందని ఎస్బీఐ అంచనా వేస్తోంది. ఒకప్పుడు రాజకీయ కారణాలతో పక్కన పడిపోయిన వెనిజులా ఇప్పుడు కేవలం ధరల లెక్కలతోనే మళ్లీ భారత్ చమురు మ్యాప్లోకి ప్రవేశిస్తోంది.